తెలంగాణను మళ్ళీ రాతియుగంలోకి తీసుకుపోయే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయనను చరిత్ర క్షమించదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇది తుఫైల్ కేసు. నేను ఒక పోలీస్ అధికారిగా చెప్తున్నా, ఒక్క పైస కూడా ఇందులో కేటీఆర్ గారికి రాలేదు, ఆయన అకౌంట్లో పడలేదు. ప్రతిదీ కూడా ప్రభుత్వ జీవోల ప్రకారమే జరిగింది. డబ్బులు ఎక్కడున్నాయో ఏసీబీకి తెలుసు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? వాళ్ళు దమ్ముంటే అక్కడ పోయి డబ్బులు తీసుకురండి వాపస్. అది చేతగాక ఆ కేటీఆర్ గారి మీద అక్కలు వెళ్ళగొట్టుకుంటే ఏమొస్తుంది? 100% కాదు కదా. ఉరికంబం ఎక్కించినా ఎవ్వరు కూడా భయపడరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే దౌర్జన్యాల మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం. తెలంగాణను మళ్ళీ రాతియుగంలోకి తీసుకుపోయే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆయనను చరిత్ర క్షమించదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇది తుఫైల్ కేసు. నేను ఒక పోలీస్ అధికారిగా చెప్తున్నా, ఒక్క పైస కూడా ఇందులో కేటీఆర్ గారికి రాలేదు, ఆయన అకౌంట్లో పడలేదు. ప్రతిదీ కూడా ప్రభుత్వ జీవోల ప్రకారమే జరిగింది. డబ్బులు ఎక్కడున్నాయో ఏసీబీకి తెలుసు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? వాళ్ళు దమ్ముంటే అక్కడ పోయి డబ్బులు తీసుకురండి వాపస్. అది చేతగాక ఆ కేటీఆర్ గారి మీద అక్కలు వెళ్ళగొట్టుకుంటే ఏమొస్తుంది? 100% కాదు కదా. ఉరికంబం ఎక్కించినా ఎవ్వరు కూడా భయపడరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే దౌర్జన్యాల మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం.